బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరోసారి రష్యా వర్సెస్ అమెరికాగా వార్ ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్స్ పైన పుతిన్ సీరియస్ అయ్యారు. మొన్న ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున ఒక డ్రోన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వైపుగా దూసుకొచ్చింది. పుతిన్ వెళ్తున్నటువంటి ఆ మార్గంలోకి ఆ డ్రోన్ ఎంట్రీ చేసిన పుతిన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో రష్యా కూడా తిరిగి ఉక్రెయిన్ కి చుక్కలు చూపించింది. సుమారుగా 54 మిసైల్స్ ని ఏకతాటిగా ఉక్రెయిన్ పైన ప్రయోగించారు. అయితే ఆ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కొంత వ్యంగ్యంగా మాట్లాడుకొచ్చారు. అనవసరంగా కొంత పిచ్చివాడిలాగా చేస్తున్నారు, ఈజ్ గోయింగ్ క్రేజీ అంటూ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఆయన క్రేజీ అయిపోతున్నారు, పిచ్చివాడిలా మారిపోతున్నారు, అనవసరంగా చాలా మంది ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అయితే దానికి కౌంటర్గా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఒక ధీటైనటువంటి సమాధానం దొరికింది. ఉక్రెయిన్ పైన చర్యల్ని సమర్థించుకున్నారు పుతిన్. ఉక్రెయిన్ పైన దాడులను ప్రతీకార చర్యగా అభివర్ణించారు. అది మేం చేసే దాడే కాదు, అదొక డిఫెన్స్ మాత్రమే, ప్రతీకార దాడి తప్ప మేము దాడి చేయాలని ఉద్దేశంలో లేము అని చెప్పి అని చెప్తూనే రష్యా కోసమే నా నిర్ణయాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు పుతిన్. ఇక పుతిన్ను పిచ్చోడంటూ ట్రంప్ విమర్శించిన దానిపైన కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలంటే రష్యా పతనం మొదలైనట్టే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ తర్వాత ఒక్క రాత్రిలో ఉక్రెయిన్ పైన 350 డ్రోన్లని ప్రయోగించింది రష్యా. సో ఆ యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద దాడి. ఏకంగా దేశ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తే ఊరుకుంటారా? సో డెఫినెట్గా అంతకంత ఒక సమాధానం చెప్పాలి కాబట్టి సమాధానం ఇచ్చేశారు. 2022లో ఫిబ్రవరిలో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైతే ఈ రోజు వరకు సుమారుగా 2025 ఇది మే 26 ఈ రోజు వరకు కూడా దాడులు కొనసాగుతున్నాయంటే ఇరు దేశాల మధ్య యుద్ధం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. సో డొనాల్డ్ ట్రంప్ కావాలని గిల్లి కజ్జాలు పెట్టినట్టుగా ప్రతి దేశాధ్యక్షుడిని ఎవరినో ఒకరిని ఈ రకంగా ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా రష్యా అధ్యక్షుడు ఉద్దేశించి ఆయన పిచ్చోట్ల మారిపోయారు, అనవసరంగా సామాన్య జనాన్ని ప్రజల యొక్క ప్రాణాలు తీస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది దుశ్చర్య అన్నారు. ఒకే రోజు ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆయన. ఒకవేళ కనుక ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో కనుక రష్యా ఉంటే పతనం మొదలైనట్టే అని భావించారు. అంటే ఆయన ఉద్దేశంలో ఆయన ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నారంటే మీరు గమనించండి, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ప్రేమనో ఉక్రెయిన్ ప్రజలపైన ప్రేమ కాదు. ఉక్రెయిన్లోనే పెట్టుబడులు ఉన్నాయి, ఉక్రెయిన్లోకి రావాల్సిన మైన్స్ ఉన్నాయి, ఉక్రెయిన్లోని ఆయన తీసుకోవాల్సిన తవ్వకాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా కాపాడుకునేటువంటి క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ డైరెక్ట్గా ఉక్రెయిన్ ప్రజల్ని ప్రేమగా చూడాలనో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రేమగా చూడాలని కాదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడులు ఉన్నాయి. అందుకే పదే చెప్తూ ఉంటాం, అగ్రరాజ్యాలు ఎప్పుడు కూడా ఇరు దేశాల మధ్య కయ్యాన్ని పెట్టి వారిద్దరు కొట్టుకుంటుండగా చూస్తూ ఉంటాయి. ఏదో ఒకదానికి సహకరించి వారిని రక్షించేటువంటి క్రమంలో ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి. నిజానికి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్కు ఒరిగింది ఏంటి? ట్రంప్ ఏదో ట్రేడ్ టాక్స్ చేయడం వల్ల ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిందని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ప్రపంచ దేశాల ముందు ఇండియాని కంట్రోల్ చేస్తున్నారని రకంగా చెప్పుకోవాలనుకున్నారు ఆయన. పైపెచ్చి ఇండియా పాకిస్తాన్ పోల్చి చూశారు. ఇదొకటి. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా మొదట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏకంగా ట్రంప్ వైట్ హౌస్లో కూర్చొని ఓవల్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయన పట్టుకుని ఒక జోకర్ అనవసరంగా రష్యాతో పెట్టుకొని ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పి జెలెన్స్కీని ఉద్దేశించి ఇదే ట్రంప్ మాట్లాడితే జెలెన్స్కీ ఆయనకి ధీటైన సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ బెదిరించో అదిరించో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడి మళ్ళీ అక్కడి గ్రానైట్ క్వారీలని అక్కడ సంబంధించిన కొన్ని వ్యాపార సంస్థల్ని మళ్ళీ చేజిక్కించుకునే ప్రయత్నం ట్రంప్ చేశారు. అంటే ఆయన కావాల్సిన అక్కడి వ్యాపార సంస్థలు, అక్కడి లావాదేవీలు, అక్కడి ఆ రా మెటీరియల్స్, అక్కడికి సంబంధించిన కొన్ని విలువైనటువంటి వస్తువులే తప్ప ఆయనకి ప్రజల మీద అధ్యక్షుడి మీద ప్రేమ కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఇక్కడ చూడండి ఆ వీడియో అదే మీకు కనబడుతున్న బాక్స్లో ఆ విజువల్స్ అవే. సో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఇప్పుడు సమయం కుదిరింది. ఆయనకు కావాల్సిన లక్ష్యం చేరిపోయారు డొనాల్డ్ ట్రంప్. ఆయనకు రావాల్సిన లావాదేవీలు జరిగిపోయాయి, రావాల్సినటువంటి అగ్రిమెంట్ పూర్తయిపోయాయి. ఆ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ రష్యా మీద టార్గెట్ చేస్తున్నారు. రష్యా అధ్యక్షుడితో మాట్లాడుతున్నారు. రష్యా అధ్యక్షుడి మీద ఏం మాట్లాడుతున్నారు? రష్యా అధ్యక్షుడు పిచ్చోడైపోయాడు, అనేక రకాలుగా దాడులు చేస్తున్నాడు, సామాన్యమైన జనాలు ప్రాణాలు తీస్తున్నాడని చెప్పి రష్యా అధ్యక్షుడి మీద మాట్లాడుకొచ్చారు. ఒకసారి గతంలో మీకు గుర్తు చేస్తాను నేను, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి డొనాల్డ్ ట్రంప్ మధ్య ఏం చర్చ జరిగిందో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ప్లీజ్ సార్ ఆడియో ప్లే చేయండి. In our country, staying strong from the very beginning. Your country is in big trouble. Can I answer? No. You've done a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this.
You have a damn good chance of we are coming out staying, okay because of Mr. us. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks You haven't in been this alone. cabinet, You and haven't not been only alone. in this cabinet. We gave you, through I this said thank stupid you. president, $350 billion. You voted We gave for you your military president. equipment, You and you voted men for are your brave, president. but they had to use our military. What about West If you didn't have You our invited military me- equipment, you invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. Your country is in big trouble. Can I? అతిథిగా పిలిచి అగ్రిమెంట్తో సంతకం చేసుకుందాం, మనం లావాదేవీల గురించి మాట్లాడుకుందాం, ట్రేడ్ టాక్స్ చేద్దామని చెప్పి పిలిచి మరి అవమానించారు డొనాల్డ్ ట్రంప్. నీ దేశం చాలా ఇబ్బందుల్లో ఉంది, యువర్ కంట్రీ ఇస్ ఇన్ వెరీ ట్రబుల్ అని ఆయనకు తెలియదా ట్రబుల్లో ఉందని? ఈయన చెప్పాలనా? సో ఆయన అదే అంటున్నాడు, ఎస్ మేము ట్రబుల్లోనే ఉన్నాం, కానీ మా దేశంలో ప్రజలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆ దేశ ప్రజలు ట్రంప్ చెప్తున్నట్టుగా వీక్ అయిపోయామని చెప్పి బయటికి చెప్పుకోవాలా? రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మేము వీక్గా ఉన్నామని చెప్పి శత్రు దేశానికి తెలియజేసే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? సో ఆయన నువ్వు ఒక జోకర్ నువ్వు చేయడం వల్ల నీ దేశ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని చెప్పి ఆ రోజు జెలెన్స్కీని రకంగా మాట్లాడడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీశారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదిరించో బెదిరించో ఓవరాల్గా ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఒక ట్రేడ్ టాక్స్ అంటే పూర్తి చేసుకున్నారు, అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. అక్కడ అగ్రిమెంట్ పూర్తయిందో లేదో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య వార్లో మరి నిజంగా డొనాల్డ్ ట్రంప్కి ఆ ఉద్దేశమే లేకపోయి ఉంటే, నిజంగా ఆయన అందరి పట్ల ఒకే రకమైన అభిమానం ప్రేమ ఆప్యాయతలు కనుక ఉండి ఉంటే మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన డ్రోన్ ప్రయోగం జరిగితే ఉక్రెయిన్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆయన ఉక్రెయిన్ పైన కూడా మాట్లాడాలి కదా, ఉక్రెయిన్ ఈ రకంగా ప్రయత్నం చేస్తామని ఉక్రెయిన్ క్వశ్చన్ చేయాలి కదా. ఎందుకు చేయడు ఇప్పుడు అని అంటే కనుక ఉక్రెయిన్ దేశంలో ఈయన పెట్టుబడులు ఉన్నాయి, అమెరికా పెట్టుబడులు ఉన్నాయి, అమెరికా అక్కడ నుంచి ట్రేడ్ టాక్స్లో ఉంది. సో ఇదే ఇండియా ట్రేడ్ టాక్స్ కోసం ఇబ్బంది పడడం కాదు మిస్టర్ ట్రంప్, నువ్వు వినాలి. ఇండియా ఇదే ట్రేడ్ టాక్స్ కోసం యుద్ధం ఆపేస్తుందని చెప్పావు కదా, పొరపాటే. ఇండియా ఇండియా విల్ నెవర్ స్టాప్ ఫర్ సమ్వన్. ఎవరి కోసం ఆగదు ఇండియా, ఎవరు చెప్తే ఆగదు. ఎవరు నువ్వు చెప్పావు కదా ఆగిపోయిందని చెప్పి చెప్తున్నారు చూస్తారు, అది కాదు. ఇక్కడి దేశ ప్రజల యొక్క సురక్షితం, దేశ ప్రజల యొక్క దృష్ట్యా ఈరోజు యుద్ధాన్ని కొంత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అంటూ అండర్స్టాండింగ్గా మాత్రమే ఆగిపోయాము. వాస్తవానికి ట్రేడ్ టాక్స్ నీకు కావాలి, ఆ ట్రేడ్ టాక్స్ వల్ల ఉక్రెయిన్కి ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నీకు ట్రేడ్ టాక్స్, నీకు వ్యాపారాలు కావాలి, ఉక్రెయిన్తో వ్యాపారాలు కావాలి కాబట్టి ఉక్రెయిన్తో ఇప్పుడు సఖ్యతగా నువ్వు ఉంటున్నావు. ఉక్రెయిన్తో సఖ్యతగా నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు ఆ ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు అంటే నీ లాభాలు, నీ యొక్క వ్యక్తిగత అవసరాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడి పైన డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. You're totally fake. I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about And I'm that? surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to this guy, and I don't like it. I'm not happy. I don't like it. Putin is killing very large number of people by using serial of rockets అంటున్నారు ఆయన. అంటే వరుస రాకెట్లని ప్రయోగించి పుతిన్ కొన్ని వందలాది మంది వేలాది మంది ప్రాణాలని బలి తీసుకుంటాడని చెప్పుకొడుతున్నారు ఆయన. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి మరి? భారతదేశానికి ఉగ్రవాదం పైన పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తున్నామని అంటే పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ వైపుగా నిలబడి పాకిస్తాన్ కోసం ఏదో చేతులు ముందు చూడడానికి బాగానే ఉంటుంది, వెనకాల నుంచి మాత్రం చేతులు కలిపేసుకొని ఉంటారు. ఆ రకంగా పాకిస్తాన్ పైన ఒక ప్రేమ చూపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎస్, మరిన్ని అప్డేట్స్తో రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం రోజు రోజుకి ఆయన మాట్లాడుతున్న దాంట్లో కొంత దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి శాంతి కోసం అని మాట్లాడవచ్చు బహుశా, కానీ ఒక దేశానికి సపోర్ట్ చేస్తూ ఇంకో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడు ఎలా చూడాలి? మొన్ననే పుతిన్ పైన డ్రోన్ దాడికి పాల్పడింది ఉక్రెయిన్, ఆ రోజు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఆయన, కానీ ఈ రోజు రష్యా అధ్యక్షుడిని పిచ్చివాడు అంటూ కూడా ప్రస్తావిస్తూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు పిచ్చివాడు పుతిన్ అని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అటు క్రెమ్లిన్ కూడా స్పందించింది, మాస్కో కూడా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఒక రకంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. ఒక దేశం మీద దాడి చేసినప్పుడు మరో దేశం ఆ దేశ అధ్యక్షుడి మీద కానీ ఆ దేశ భూభాగంపై కానీ దాడి చేసినప్పుడు ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు. ఇది ప్రతీకార చర్యలో భాగం. ఇక్కడ ఎమోషన్ ఓవర్లోడెడ్ అంటూ క్రెమ్లిన్ నుంచి వస్తున్నటువంటి కామెంట్. ఎందుకంటే మొదటి నుంచి కూడా క్రెమ్లిన్ అదే ప్రస్తుతానికైతే తమను తాము రక్షించుకోవాలంటే రష్యా చాలా కట్టుబడింది ఉక్రెయిన్ విషయంలో. ఖచ్చితమైనటువంటి నిర్దిష్ట
దాడులకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధాలు ముగించడానికి ఇప్పుడున్నటువంటి స్థితిలో నేనేదో పెద్దన్న పాత్ర వహిస్తానంటూ అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలను పెద్దగా రష్యా పట్టించుకున్నట్టుగా కనబడలేదు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చేసిన చాలా తీవ్రమైన విమర్శలు అయ్యాయి. పుతిన్ చాలా పిచ్చోడ్లాగా వ్యవహరిస్తున్నాడు, ప్రాణాలు తీస్తున్నాడు, నాకు మంచోడ్లా అని అనిపిస్తాడు, కానీ ఆయన చేసేది మాత్రం వేరే. అలాగే పూర్తిగా ఉక్రెయిన్ ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నాడు. దీంతో రష్యా ఖచ్చితంగా పతనం అవుతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. వీటన్నిటి కూడా ఇప్పుడు క్రెమ్లిన్ ఖండించింది. ముఖ్యంగా ఇవంతా కూడా ఎమోషన్ ఓవర్లేడు. ఖచ్చితంగా చర్చలకైతే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి భావోద్వేగంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అయితే ప్రస్తుతం దీని మీద అయితే స్పందించిన పరిస్థితి కనబడుతుంది. సో అయితే ఏం జరుగుతుంది, ముఖ్యంగా శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందం ఓవైపు అమెరికా ప్రయత్నిస్తున్న పరిస్థితి, మరోవైపు ఇప్పటికే పరస్పరం యుద్ధ ఖైదీలను ఇటు కీవ్ కానీ అటు మాస్కో కానీ దాదాపుగా 1000 మంది యుద్ధ ఖైదీలను ఇప్పటికే పరస్పరం మార్పిడి చేసుకుంటున్న ఈ తరుణంలో సడన్ గా ఇప్పుడు రష్యా విపరీతమైనటువంటి భీకరమైన దాడులను చేస్తుంది, వైమానిక దాడులు చేస్తుంది. నిన్న మొన్న చేసినటువంటి దాడులతో ఒక్కసారిగా దాదాపు 367 పైగా డ్రోన్లతో విరుచుకుపడుతుంది. దాదాపు యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు అవుతుంది. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంతటి భారీ స్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకోవడం రష్యా బహుశా ఇది తొలిసారని చెప్పొచ్చు. సో ఈ భారీ దాడులతో దాదాపు 13 మంది వరకు కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. భారీగా నష్టం కూడా వాటిల్లింది ఉక్రెయిన్ ప్రాంతంలో కూడా. దీన్ని అంతటి కూడా ఇప్పుడు ట్రంప్ వ్యతిరేకిస్తూ ఒక్కసారిగా మేము చెప్పింది వినట్లేదు, ఎందుకు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు, ఇప్పుడు పూర్తిగా మనుషులు చంపేస్తాడంటూ చేస్తున్న వ్యాఖ్యలను అయితే రష్యా ఎట్టి పరిస్థితులు సమర్థించలేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతీకార దాడులు ఉంటాయంటూ రష్యా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇటు పుతిన్ ని తిడితేనే జెలెన్స్కీని కూడా తిడుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారానికి కారణం కూడా జెలెన్స్కీ ఒక కారణమే. జెలెన్స్కీ మాట తీరు బాగాలేదు, జెలెన్స్కీ నోరు అదుపులో పెట్టుకుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదంటూ జెలెన్స్కీని తిడుతున్న పరిస్థితి. అంటే ఓవరాల్ గా ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇది బైడెన్ హయాంలో ప్రారంభమైన యుద్ధం, ఇది 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన యుద్ధం, అప్పుడు నేను ప్రెసిడెంట్ గా లేను, నేనుంటే వేరేలా ఉండేది, అసలు యుద్ధమే జరిగేది కాదు అంటూ ఏదో సమర్థించుకుంటున్న పరిస్థితి. అంటే ఇప్పుడు తాను జరుపుతున్నటువంటి ప్రయత్నాలు బెడిసికొట్టే సమయానికి ట్రంప్ ఈ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి. అంతా కూడా పుతిన్, జెలెన్స్కీ, బైడెన్ యుద్ధంగా మాట్లాడుతున్నారు తప్ప ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంగా తాను భావించట్లేదు, నేనుంటే పరిస్థితి వేరేలా ఉండదని చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే ఇటు ఉక్రెయిన్ రష్యాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో మధ్యవర్తిత్వం వహించిన యుద్ధాన్ని ఆపుతామని చెప్తున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాడు. అంటే తన అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపుతానంటే ఏదైతే ఆయన ప్రామిస్ కి ఇప్పుడు ఇక్కడ రష్యా ఒప్పుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా నోరు జారుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతటి ఉద్రిక్తుల కారణం రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేయడం. రష్యా అధ్యక్షుడు వెళ్తున్నటువంటి విమానాన్ని, ఎయిర్ కాన్వాయ్ని టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది, త్రుటిలో తప్పించుకున్నాడు. లేదంటే రష్యా అధ్యక్షుడు హతమార్చే ఉద్దేశంతోనే ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడింది. సో దీంతో రెచ్చిపోయిన రష్యా పూర్తి స్థాయిలో భారీ దాడులకు దిగింది. కుర్చ్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో వెళ్తున్న క్రమంలో ఈ భారీ దాడి జరిగింది. దీంతో రష్యా కూడా రెచ్చిపోయి అక్కడ పూర్తిగా సివిలియన్స్ టార్గెట్ గా చేసి దాడులు జరిగాయంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. దాదాపు ఆ చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు, అలాగే ఓ టీనేజర్ కూడా ఉన్నాడు. చాలా మంది ఈ రకంగా 13 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఒక్కసారిగా ఉక్రెయిన్ పై రష్యా విరుచుకోవడంతో డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేయడం, దానికి రష్యా స్పందించడం, క్రెమ్లిన్ స్పందించడం ఇప్పుడు ఆసక్తికర పరిణామాలకైతే దారితీస్తుంది. సో మొత్తం మీద ఈ 2 దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు శాంతి చర్చలు జరుగుతాయి, కాల్పుల విరమణ ఒప్పందం చోటు చేసుకుందా అని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఏకంగా రష్యా వైపు నుంచి భారీ బాంబింగ్ జరగడం, ఎప్పుడైతే గత 3 సంవత్సరాల్లో ఎప్పుడైతే ఉక్రెయిన్ పై దాడి జరుగుతుందో ఇది చాలా భారీ దాడి అనుకోవచ్చు. సో ఈ రకంగా దాడి జరగడం అటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇటు జెలెన్స్కీకి మద్దతు తెలుపుతున్నాయి, అటు ఉక్రెయిన్ కు మద్దతు తెలుపుతూ భారీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి, సైనిక సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ రష్యా మాత్రం వీళ్ళపై పోరాటం చేస్తూనే ఉంది. మొత్తం మీద పశ్చిమ దేశాలు కొన్ని, అలాగే కొన్ని అమెరికాతో కలిసి కొన్ని దేశాలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ మద్దతు చెప్తున్నప్పటికీ రష్యా తాము ఖచ్చితంగా తమ అధ్యక్షుడిపై దాడి జరిగినప్పుడు, తమ భూభాగాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతీకారం. రష్యాని ఏకంగా రష్యా అధ్యక్షుడిని పుతిన్ ని పిచ్చోడు అంటూ ప్రస్తావించడం అంటే హీస్ గోయింగ్ క్రేజీ, చాలా మంది సామాన్యుల యొక్క ప్రాణాలని బలి తీసుకుంటున్నాడని రకంగా ట్రంప్ మాట్లాడు. అంటే ఇక్కడ ఓవరాల్ గా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు
పుతిన్ని ఒక దుర్మార్గుడిలాగా ఒక మరణహామోహం సృష్టించే వ్యక్తిగా చూపించాలని ఒక ఉద్దేశంలో ఆయన మాట్లాడేట్టుగానే కనబడుతోంది. ఈ సిమ్టమ్స్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే రష్యా పైన ఉక్రెయిన్ ఇద్దరి మధ్య సమ్మేళనం కుదురుస్తాను, నేనే యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ నిలబడుతున్నాయి. ఆయన యొక్క లావాదేవీలు అక్కడ ఉన్నాయి, ట్రేడ్ టాక్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ సపోర్ట్ నిలబడి రష్యా అధ్యక్షుడి పైన రకంగా మాట్లాడడం ఎలా చూడాలి, ఏ రకంగా దారి తీయవచ్చు, రేపటి రోజున పరిణామాలు ఏ రకంగా మారవచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా ఇటు జెలెన్స్కీని కూడా ట్రంప్ పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తాడు. మినరల్ డీల్ అయితే ఓకే అయింది, అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ ఒక షరతు పెట్టాడు. మనం ఇందాక వైట్ హౌస్ కన్వర్సేషన్ చూసాం. అక్కడ పూర్తిగా జెలెన్స్కీపై ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీస్ లో విరుచుపడుతున్న దృశ్యాలు అదంతా కూడా ప్రపంచమే నివ్వరపోయింది. ఎందుకు ఒక దేశాధ్యక్షుడిపై మరొక దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు నోరు పారేసుకొని పూర్తిగా ఆయన డామినేట్ చేసే ప్రయత్నం చేశారు. సో అదంతా కూడా అప్పుడు ఉక్రెయిన్ మినరల్ డీల్ అప్పుడు మాతో డీల్ చేసుకోకపోతే నువ్వే నష్టపోతే అనవసరంగా, మేము లేకపోతే అసలు నువ్వు 3 రోజుల్లో మీ దేశం మట్టి కట్టుకుపోయేది, పూర్తిగా మట్టి కట్టుకుపోయేది, మేము ఉండడం వల్ల ఈ మాత్రం నువ్వు నిలదొక్కున్నావు అంటూ చెప్పాడు. సరే అదంతా కూడా ఆ తర్వాత ఓవల్ ఆఫీస్ నుంచి ఆయన బయటికి రావడం, తర్వాత మినరల్ డీల్ కూడా ఓకే అయింది. విపరీతమైనటువంటి భారీ ఖనిజ లవణాలు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా కీలకమైన ప్రాంతం, ఉక్రెయిన్లోని ప్రాంతం. ఇప్పుడంతా కూడా అది అమెరికా సొంతమైంది. ఒక రకంగా ఆల్రెడీ మినరల్ డీల్ ఓకే అయిపోయింది. దాని అంతటి కూడా తవ్వుకునేందుకు ఇప్పుడు అమెరికాకు పూర్తి స్థాయి అనుమతి ఇచ్చింది ఉక్రెయిన్. కానీ ఇదంతా కూడా ఇప్పుడు జెలెన్స్కీ కూడా చెప్పిన మాట వినట్లేదు. జెలెన్స్కీ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, నోరు పారేసుకుంటాడు. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నారు. కేవలం ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే క్లియర్ గా అమెరికా ఆధిపత్య ధోరణి, పెద్దన్న పాత్ర వహించాలి, ఏదో చెయ్యాలి అనుకుంటున్నటువంటి అమెరికాకి ఇక్కడ చుక్కెదురైంది. రష్యా ఏమాత్రం ఖాతరు చేయట్లేదు ఇక అమెరికా మాటలు. సో రష్యా చేస్తుంది. ఇటు ఉక్రెయిన్ మీద దాడి చేస్తూనే అటు తమ అధ్యక్షుని ఛాలెంజ్ చేసిన తర్వాత రష్యా అయితే ఎట్టిపట్లో ఊరుకోదు. కాబట్టి ఇక్కడ రష్యా వైఖరి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు మింగుడు పడడం లేదు. నేను ఇంత చెప్తున్నా కూడా ఇలా చేస్తున్నారు, సో ఐ డోంట్ లైక్, నాకు ఇది నచ్చట్లేదు అంటూ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా పెద్దగా ఖాతరు చేయట్లేదని అనిపిస్తుంది ఇక్కడ క్రెమ్లిన్ కానీ మాస్కో కానీ. సో వాళ్ళు ఇవాళ స్పందించారు. మా ప్రతీకార చర్యలు కామన్ గా ఉంటాయి, బట్ ఎమోషన్ వాజ్ ఓవర్లోడెడ్ అంటూ చేస్తున్న కామెంట్స్. సో ఖచ్చితంగా ఇలాంటివన్నీ సహజము, మేము పెద్దగా ట్రంప్ మాటలు పట్టించుకోవట్లేదంటూ రష్యా చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి కూడా రష్యా చాలా గట్టిగానే ఉంది. ఇవాళ ఏదో అమెరికా వచ్చి బెదిరించినంత మాత్రాన, అమెరికా వచ్చి చెప్పినంత మాత్రాన రష్యా వినే పరిస్థితి లేదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే పరిస్థితి. ఇక్కడ సేమ్ టైం ఇక్కడ అమెరికాకున్న ఒకటే ఆప్షన్, అంటే మేము ఆంక్షలు విధిస్తాము, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో మార్క్ రూబియో కూడా ఆయన భిన్నంగా మాట్లాడారు. అమెరికన్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ మార్క్ రూబియో ఇప్పటికిప్పుడు ఆంక్షలు విధిస్తే పుతిన్ చర్చల కోసం వినడన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవేళ అమెరికా కనుక ఏదైనా చేస్తే మాత్రం ఆంక్షలు విధించడం మించి అంతకుమించి ఇప్పుడు రష్యా ఏం చేయలేదు. మరి రష్యా కూడా ధీటుగా స్పందించి క్రెమ్లిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దీనికి మనం ఉదాహరణగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద రష్యా అధ్యక్షుడి పైన ఉక్రెయిన్ చేసిన కామెంట్స్ ని రష్యా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఏకంగా ట్రంపే ఏదో రకంగా మాట్లాడుతున్నారు, మేము మాత్రం కేవలం ఎదురుదాడి కాదు, నేను చేసే ఎదురుదాడి కాదు, డిఫెన్స్ లో మాత్రమే ఉన్నాము, ప్రతీకార చర్యగానే చూడాల్సి ఉంటుంది, మాకు ఉక్రెయిన్ పై ఎటువంటి దురుద్దేశం లేదు, ప్రతీకార చర్యగానే మా పని జరిగిన దాడిని తిప్పికొడుతున్నాం కానీ ఎటువంటి దురుద్దేశం లేదని చెప్తూనే డొనాల్డ్ ట్రంప్కి కూడా సరైనటువంటి ధీటనే సమాధానాన్ని రష్యా అధికారిక నివాసం నుంచి చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన విడుదలైంది. ప్రస్తుతానికైతే డొనాల్డ్ ట్రంప్ని ఎక్కడ చూసిన నవ్వుల పాలవుతున్నారు. మరోసారి తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళిపోయి రష్యా అధ్యక్షుడు పుతిన్ని పిచ్చివాడంటూ మాట్లాడి ఏకంగా రష్యా నుంచి కూడా ఇదే రకమైన రీతిలో సమాధానం తీసుకున్నారు, నవ్వుల పాలయ్యారు. సో ప్రస్తుతం మీరెవరి వైపుగా ఉంటారు? రష్యా అధ్యక్షుడి వైపు ఉంటారా, ట్రంప్ వైపు ఉంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. I'm not happy with what Putin's doing. He's killing a lot of people, and I don't know what the hell happened to Putin. I've known him a long time, always gotten along with him, but he's sending rockets into cities and killing people, and I don't like it at all, okay? We're in the middle of talking, and he's shooting rockets into Kiev and other cities. I don't like it at all. President, what do you want to do about and that? I'm surprised. I'm very surprised. We'll see what we're going to do. What am I going to tell you? You're the fake news, aren't you? You're totally fake. All right, any other questions? I don't like what Putin is doing, not even a little bit. He's killing people. And something happened to them. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.